మంతా తుఫాను ప్రభావం వలన ఒంగోలులో పడిన అధిక వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. నిన్న సిసోడియా గారు వచ్చి జిల్లా అంతటా ప్రతి సచివాలయానికి ఒక నోడల్ ఆఫీసర్ని అలాట్ చేయటం, కలెక్టర్ కార్యాలయము, ఎస్పీ గారు, కమిషనర్ వీళ్ళందరూ తిరగటం గమనించాం. తీరా చూస్తే ఆచరణలో వీళ్ళందరూ భోజనాలకు వెళ్తే అక్కడ భోజనాలు అయిపోయినాయి అంటాం, భోజనాలకు కూడా అందట్లేదని బాధితులు చెప్తా ఉన్నారు. వర్షం దురదృష్టమైన పోతురాజు కాలువ పూడిక వలన కాలువ పొంగి ఊర్లోకి నీళ్ళు వచ్చి కాలువకి ఇరువైపుల కాలనీలన్నీ జలమయమై అందరికీ ఇళ్లలోకి చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. ఇంకా ప్రజలు మంచి తనంతో కొంతమందికి ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది పక్కిళ్ళ వాళ్ళు ఆశ్రయం ఇస్తుంటే మరీ స్లమ్గా ఉన్న వాళ్ళకి అవకాశం లేక ఈ రకంగా రోడ్ల మీద నిలబడి ఉన్నారు. ఇళ్లకి తాళం వేసి వచ్చి భోజనం కూడా దొరక్క రోడ్ల మీద నిలబడి ఉన్నారు. మా పార్టీ వాళ్ళకి కూడా మేము కొంతమందికి ఇప్పుడు భోజనాలు చెప్తా ఉన్నాం. అయితే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నా, రెవెన్యూ యంత్రాంగం మీరు అనుకున్నట్టు పనిచేయట్లేదని కలెక్టర్ గారికి చెప్పదలుచుకున్నా. విఆర్ఓలు కానీ ఒక్కో సచివాలయంలో 10 మంది మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఇళ్ళ దగ్గర తిరిగి ధైర్యం చెప్తుంది కూడా అక్కడక్కడ ఉంది తప్ప ఎక్కువ మంది పలకరియలేదనేదే, అసలు మాకు ఎవరు వచ్చి భరోసా చెప్పలేదనే మాటలే వినపడతా ఉన్నాయి. అదే ఏది చెప్పినా చెప్పకపోయినా భోజనాల కోసం వెళ్తే వెనక్కి పంపటం అనేది బాగలేదు. తర్వాత ఎన్యుమరేషన్ చేసి వీళ్ళందరికీ కూడా తలా ఒక కట్ట బియ్యం, ఒక 5 కేజీలు కందిపప్పు పట్ల కూరగాయలు కానీ ప్రభుత్వం తరఫున ఇస్తే బాగుంటుందని మేము మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఇది మంచి మనసుతోటి, పెద్ద మనసుతోటి ఇది విపత్తు కాబట్టి ఈ లో లయింగ్ ఏరియాలన్నీ, ఒంగోలులో ఉన్న లో లయింగ్ ఏరియాలన్నింటినీ అధికారులు పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ గారు అధికారులని సరైన సూచన చేసి ఆదుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.